హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ శుభోదయం. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి. మీరంతా కూడా ఈ సమ్మర్ అనేది చాలా వేడిగా ఉంది కాబట్టి మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ మొక్కలకి మనం ఈ వాటర్ని కానీ లేకపోతే ఫెర్టిలైజర్ కానీ కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక మంచి ఫెర్టిలైజర్, ఒక బనానా అలాగే బెల్లం కలిపిన ఫెర్టిలైజర్, ఇది చాలా రకాలుగా చేయొచ్చు. కానీ నేను ఈ విధానం చెప్తున్నాను. నేను దీనివల్ల మొక్కలకి ఏంటంటే చాలా హెల్తీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా పచ్చగా ఉంటాయి, మంచి బలమైన ఫెర్టిలైజర్ అందుతుంది దీనివల్ల. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ఈ సమ్మర్లో అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఇవన్నీ కూడా మనం తెస్తుంటామండి. ఈ బనానా బెల్లం ఫెర్టిలైజర్ ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానివల్ల ఎటువంటి ఉపయోగాలను కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. దీని మీద మీకు అవగాహన ఉంటే మీరు కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చేస్తున్నారా లేదా, దీనివల్ల ప్రయోజనం ఏంటనేది మీకు తెలిసిన విషయాలు నాకు కూడా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరింత ఆలస్యం. చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. చాలా మంచి ఫెర్టిలైజర్ అండి ఇది. చక్కగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మనం అందిస్తాం మొక్కలకి. చాలా ప్రయోజనం ఉంది మొక్కలకి, చాలా చాలా బాగుంటాయి దీనివల్ల అన్నమాట. వెరీ సింపుల్ అండి. మనం దీనిలో ఇంట్లో పాడైన బనానాస్ ప్రతి ఇంట్లో ఉంటాయండి. ఎందుకంటే మనకు తెలిసింది ఇది మనం మార్కెట్లో కొంటున్న బనానాస్. ఇది చాలామంది కొన్ని రాసాయనిక పదార్థాల్లో ముంచేసి మనకి విక్రయిస్తుంటారు అన్నమాట. ఇటువంటి బనానాస్ చాలా తొందరగా పాడైపోతాయి అన్నమాట. అటువంటి పాడైన లేదు మన దగ్గర బాగా మగ్గిపోయిన ఏ పళ్ళు ఉన్నా సరే ఆ పళ్ళు దీనికి వాడొచ్చండి. ఆ విధంగా ఈ పళ్ళని మనం సుమారుగా ఒక 3-4 తీసుకున్నాం అనుకోండి, ఒక 4 తీసుకున్నాం అనుకోండి, 4 తీసుకున్నాం మనం. చూడండి, ఇది బాగా కట్ చేసి చేయొచ్చు. ఇది మెత్తగా అయిపోయాయి కాబట్టి నేను వీటిని ఇలా చూడండి ఇలా నలిపేస్తున్నానండి. ఇలా చేసేయచ్చు. చూడండి, ఇలా మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొక్కలతో కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. అలా చేసుకొని కలుపుకుంటాం. దీనికి సపోజ్ సైజు బట్టి ఒక 4 లేదా ఒక 6 వేసుకున్నాం అనుకోండి, దానికి మనం సరిపోయేటట్టుగా ఇదిగోండి ఒక 6 వేసానండి. సుమారుగా 6కి ఏంటంటే 6 పళ్ళకి ఒక 50 గ్రామ్స్ లోపుగా మనం బెల్లం వేసుకుంటే సరిపోవచ్చండి. మనం అరటిపళ్ళ సైజు బట్టి మనం కొద్దిగా మార్చుకుంటామండి. ఆ విధంగా మనం బెల్లం వేసుకుంటే అది దీనిలో బాగా కలిసేటట్టుగా కలుపుకుంటాం. తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటే అది బాగా దానిలో ఫెర్మెంటేషన్ అవ్వాలి. ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. కొంచెం తక్కువైనా పర్వాలేదు. ఆ విధంగా మనం ఇలా వేసుకుంటాం. ఆల్రెడీ వాటర్ కూడా దీనిలో కొద్దిగా వేసుకున్నామండి. ఆ వాటర్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటామండి. ఇలా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక 5 to 7 days అండి దీన్ని అలా నానబెట్టుకుంటాం. ఎవ్రీడే కొద్దిగా దీన్ని కలుపుకుంటాం. ఇలా కలుపుకోవడం వల్ల అది బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఆ ఫెర్మెంటేషన్ అయితే ఆటోమేటిక్గా ఇది చక్కగా అయిపోతుందండి. అయితే ఇది పూర్తిగా ఫెర్మెంటేషన్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక 5 days తర్వాత చూస్తే చిన్న పొంగులాగా, చిన్న బుడగల్లాగా దీని పైన ఏర్పడుతుందండి. అయిపోతే మనకి ఆటోమేటిక్ ఫెర్టిలైజర్ అయిపోయినట్టే. ఆ విధంగా ఈ ఫెర్టిలైజర్ని మనం రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్న తర్వాత మనం అప్పుడు మొక్కలకు వేయాల్సి ఉంటుంది. ఎలా వేయాలి అని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇటువంటి బనానా ఫెర్టిలైజర్ ద్రావణాన్ని మనం 15 రోజులకు ఒకసారి మొక్కలకి వేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అది మీరు చేసి చూడండి. యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ యూజ్ చేసేటప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే పుల్ల వాసన కానీ లేదా చిన్న బుడగల రూపంలో కానీ కనిపిస్తుంది. అప్పుడు మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇది మనం వేరే ఒక పాత్రలో 1 లీటర్ నీటికి, సమ్మర్ కాబట్టి 12 లీటర్స్ వాటర్ కలపొచ్చండి. ఎందుకంటే ఇది దీనివల్ల ఏంటంటే మనకి పూలు బాగా పూస్తాయి, అలాగే పండ్లు బాగా కాస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మరి. దీనిలో మంచి పోషకాలు ఉంటాయండి. పోషకాలతో పాటు పొటాషియం ఉంటుందండి. ఈ పొటాషియం ఉండడం వల్ల ఇదేంటంటే మనకి మంచి ఫుడ్స్ ఇస్తుందండి, చాలా మంచి ఫుడ్స్ ఇస్తుంది. దీనిలో మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి పువ్వులు అలాగే పళ్ళు చాలా చాలా బాగా
మనకి అది అవుతాయండి. అది మనం గమనించుకోవాలి. అంటే సమ్మర్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ కలుపుకున్నా పర్లేదండి. 1 లీటర్ ఈ నీటికి మనం 10 to 15 కలిపినా పర్వాలేదండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి అది గమనించాలి అందరూ కూడా. ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు. మీకు మరొకసారి నేను దీని గురించి ఏదైనా ఉంటే నేను వివరిస్తాను. దీని గురించి పూర్తిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ విధంగా కలుపుకొని దీని మీద ఒక క్లాత్ అండి, అంటే కొద్దిగా గ్యాస్ వస్తుంది కాబట్టి ఒక క్లాత్ లాంటిది లేదా కొద్దిగా వేకెంట్ ప్లేస్ అనేది దీనికి విడిచిపెట్టి ఆ విధంగా నానబెట్టుకోవాలండి 5 to 7 days. ఫెర్టిలైజర్ రెడీ అయిన తర్వాత మనం చూసుకొని దాన్ని మనం ఎప్పుడైనా ఉపయోగిస్తే అది ఫిల్టర్ చేసుకోవాలండి తప్పనిసరిగా. అది వడబెట్టి మనము చిన్న చిన్న మొక్కలు అనుకోండి, ఆకుకూరల మొక్కలు లేదంటే పుదీనా ఇటువంటివి అనుకోండి, మనకేం చేస్తుంటే 1:15 అంటే 1 లీటర్ నీటికి 15 లీటర్స్ కలుపుకుంటాం అనమాట. అదే కొద్దిగా పెద్ద మొక్కలు అనుకోండి, దానికి ఏం చేస్తామంటే 1:12. అలాగే ఇంకా పెద్ద మొక్కలు చెట్లు పండ్ల మొక్కలు అనుకోండి 1:10. ఆ రేషియోలో మనం కలుపుకుంటే ఇబ్బంది ఉండదండి. అంటే మరేం లేదు, ఎక్కువ వేస్తే అనుకోండి రూట్స్ పాడే ప్రమాదం ఉందన్నమాట. అది గమనించుకోవాలి. ఆ విధంగా మనం చేసుకుంటే ఇది మొక్కలకి చాలా చాలా ప్రయోజనం అండి. అందుకే ఈ స్పెషల్ వీడియో మరి మన టెర్రస్ గార్డెన్స్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను చేశాను. దీని మీద మీ కామెంట్స్ తప్పనిసరిగా తెలియజేయండి, మీ అనుభవాలు కూడా తెలియజేయండి. మన టెర్రస్ గార్డెన్ ప్రియులకి ఒక డౌట్ రావచ్చు అండి, అంటే ఎన్ని రోజులు దీన్ని వాడచ్చు, అంటే ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా రావచ్చు. ఇది మనం ఒక 20 daysలోగా దీన్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే నెల వరకు ఉంచుకోవచ్చు, మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా కాకుండా కొద్దిగా గాలి వెళ్ళేలాగా మూతన లూజ్గా పెట్టుకొని డైరెక్ట్గా ఎండపడకుండా నీడలో ఉంచుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ బకెట్లో కానీ దానిలో మనం చక్కగా గాలి వెలుతురు వెళ్ళేటట్లుగా అది ఉంచుకోవాలండి. అలాగా ఇది ఏంటంటే రోజుకి ఒకసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి జస్ట్ షేక్ చేస్తే సరిపోతుందండి. ఆ విధంగా చేసి మనం 20 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ముందు ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకుంటామండి చక్కగా. చూసారు కదా, వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా ఈ మెథడ్ని మనం ఉపయోగించుకోవచ్చు. చక్కగా మన టెర్రస్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి ఫెర్టిలైజర్స్ చాలా రకాలు ఉన్నాయండి, చాలా విధానాలు ఉన్నాయి. ఓన్లీ బనానా అండ్ బెల్లం దాంతో కూడా మనం ఒక ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. అయితే ఇది చాలా సులువు కాబట్టి ఇప్పుడు ఇది చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలిపిన ద్రావణాన్ని మనం రోజు విడిచి రోజు కానీ మనం ఒకసారి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మనం తిప్పుకుంటామండి. ఇలా తిప్పుకోవటం వల్ల ఏంటంటే ఆ ఫెర్మెంటేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. లేదు అలా ఉంచేసినా పర్వాలేదు, ఫెర్మెంటేషన్ కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట. ఇలాగే తిప్పండి కాబట్టి కలిసిపోతుంది, తొందరగా కలిసిపోయి మనకి ఫెర్టిలైజర్ తొందరగా అందుతుంది అనమాట. ఇలా అరటిపళ్ళు బెల్లం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటామండి. దాని తర్వాత క్లాత్, ఈ ద్రావణాన్ని మనం ఒక పల్చని క్లాత్ ఒకటి పైన కప్పి ఒక నీడ పట్టున ఉంచాలండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే దీనిలో గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా గ్యాస్ ఫామ్ అయితే అది బయటకు పోవాలి, అందుకే టైట్గా పెట్టి ఉంచకూడదండి, అది గమనించుకోవాలి అందరూ కూడా. ఆ తర్వాత ఏంటంటే 5 days తర్వాత చూడండి ఒకసారి, అంటే రోజు కలుపుతారు, 5 days తర్వాత చూస్తే చిన్న బుడగలు కానీ చిన్న చెట్లకు కానీ వస్తుంది. అప్పుడు దీన్ని ఫర్మెంటేషన్ అయిపోయినట్లు లెక్క అనమాట. ఆ విధంగా దీన్ని మనం డైల్యూట్ చేసి వాటర్తో డైల్యూట్ చేసి మీకు చెప్పాను కదా 10 నుంచి 12 లీటర్లు కలుపుకుంటాం 1 లీటర్ ఫెర్టిలైజర్కి కొని అప్పుడు వేయాలండి. ఇంకా స్మూత్ మొక్కలు ఉంటే అవి కూడా మనకి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఏ విధంగా వేయాలనేది నేను కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఆ విధంగా వేసుకోవాలి, అన్ని మొక్కలకు ఒకలా వేయకూడదండి. అది ఏ విధంగా వేయాలి కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో చూశారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ ఫెర్టిలైజర్ అనేది ఎలా చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది తెలుసు అనుకోండి, అయితే మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక వేదికగా అందరికీ తెలుస్తుంది. కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇప్పుడు టెర్రస్లు చాలామంది పెంచుతున్నారు. మరి టెర్రస్లో మనకు ఫెర్టిలైజర్ కావాలంటే బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి చేస్తాం మనం ఫెర్టిలైజరు? ఇంట్లోనే ఈ విధంగా మనం చక్కగా చేసుకుంటే మనకి ఈజీగా ఫెర్టిలైజర్ ఉంటుంది. దీనివల్ల పూలు, ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పూలు అనేవి చక్కగా అవుతాయండి. మన సమ్మర్లో చాలా రకాల పూలు అవుతుంటాయి, అవి చక్కగా అవుతాయి. అలాగే పండ్లు కూడా చాలా మంచిది అన్నమాట, ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది దీనిలో. కాబట్టి ఇది మనం చక్కగా మనం మిద్దె తోటల వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ అందరూ కూడా యూజ్ చేసుకొని మీ టెర్రస్ గార్డెన్ని ఇంకా చక్కగా రూపొందించుకుంటారని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.